కార్ మెయింటెనెన్స్ గురించిన రెండో వీడియో ఇది. ఇందులో కార్లో ఉండే లిక్విడ్స్ తాలూకు మెయింటెనెన్స్ వరకు చెప్పడం జరుగుతుంది. లిక్విడ్స్ అంటే ఒకటి ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ ఇంపార్టెంట్, బ్రేక్ ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ కూలెంట్ లిక్విడ్, నెక్స్ట్ వైపర్ లిక్విడ్. ఇవి కాకుండా హైడ్రాలిక్ బళ్ళకి విడిగా హైడ్రాలిక్ లిక్విడ్ ఉంటుంది. అది ఒక ఇలాంటి బాటిల్లో విడిగా ఉంటుంది. అందులో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోయాల్సి వస్తుంది. అది చాలా తక్కువ కేసులో జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు పరిశీలించినట్టయితే రెడ్ కలర్లో జనరల్గా 99% రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇది బ్రేక్ ఫ్లూయిడ్. ఇది దీనికి క్యాప్ ఉంటుంది, దీని లోపల లిక్విడ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో జనరల్గా బ్రేక్ లిక్విడ్ ఎప్పుడు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువైపోయటం బెటర్. ఇంకోటి, ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. లేనట్టయితే బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోయినాయో అప్పుడు బ్రేక్ వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఖచ్చితంగా టెక్నీషియన్ అందులో ఉన్న ఎయిర్ రిలీజ్ చేయాలి తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే దీని మీద మనం ఏ లిక్విడ్ రాయాలన్నా దీని మీద రాసి ఉంటుంది. చూడండి, దీని మీద ఏం రాసి ఉంది? దట్ ఈస్ కేబిఎక్స్ లిక్విడ్ వాడాలి. కొన్నిట్లో వేరే .C లిక్విడ్, ఇలా రకరకాలు ఉంటాయి. ఇది బ్రేక్ లిక్విడ్, ఇది బ్రేక్ ఫ్లూయిడ్, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇక రెండోది ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఇదిగో ఎల్లో కలర్లో ఈ క్యాప్తో ఉంటుంది. ఇందులో 2 లెవెల్స్ చూపిస్తున్నాను చూడండి. స్పష్టంగా ఇక్కడ మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. ఇక్కడ ఒక నొక్కు ఉంది, ఈ పైన నొక్కు ఉంది. అంటే ఇది మినిమం లెవెల్, ఇది మ్యాక్సిమం లెవెల్. మినిమం లెవెల్ కన్నా తగ్గితే ఇంజిన్ అరుగుదల మొదలవుతుంది. అందుకని మనం ఎప్పుడు దీనికి పైన దీని లోపు మెయింటైన్ చేయాలి. దీనికన్నా ఎక్కువ పోసేస్తే ఏమవుతుందంటే ఆయిల్ సీల్స్ కొట్టేసే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు మ్యాక్సిమం లెవెల్కి మినిమం లెవెల్కి లోపే ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కూలెంట్. ఇది కూలెంట్ ట్యాంక్. అంటే కొన్నిట్లో ఇలా ఉండకపోవచ్చు, రకరకాల విధానాలు ఉంటుంది. కానీ ఈ కూలెంట్ క్యాప్ని ఎట్టి పరిస్థితుల్లో వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు. ఇంజిన్ ఆపిన వెంటనే కానీ వేడిగా ఉన్నా కానీ బాయిల్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే రకరకాల కారణాల చేత ఇంజిన్ హీట్ ఎక్కి ఆగిపోతుంది. ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో క్యాప్ ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ బండి ఆపి ఒక పావు గంట ఉండి మన చేతిలో ఉన్న వాటర్ని, జనరల్గా ఇది రేడియేటర్ ఉంటుంది ఇక్కడ, ఇది రేడియేటర్. ఈ రేడియేటర్ మీద ఒక సర్టెన్ వాటర్ పోసి లేదా ఒక అరగంట ఆగి చల్లబడిన తర్వాత అప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఈ క్యాప్లో పోయాలి. దీనికి ఆల్రెడీ లెవెల్ కనపడుతుంది చూడండి, గ్రీన్ కలర్లో లిక్విడ్ కనపడుతుంది. మినిమము మ్యాక్సిమం ఉంటుంది. మ్యాక్సిమం లెవెల్ దాటిపోయకూడదు. మ్యాక్సిమం, మ్యాక్స్, మిన్ కన్నా కిందకు ఉండకూడదు. ఉన్న కొంచెం ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం దాటిపోయకూడదు. మ్యాక్సిమం దాటిపోస్తే ఏమవుతుందంటే ఎయిర్ వెళ్ళే గ్యాప్ లాగా ఇందులో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వాటర్ అండ్ కూలెంట్ కలిపిపోయచ్చు, 50 to 50. లేకపోతే పూర్తిగా కూలెంట్ కూడా పోసుకోవచ్చు. కూలెంట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ప్లస్ ఇందులో 3 లీటర్ల పైన ఎక్కుతుంది కనుక మనకి దాదాపు 1000 రూపాయల పైన అయిపోతుంది. దానికన్నా ఒక లీటర్ కూలెంట్ తీసుకుని దాంట్లో 2 లీటర్ల నీళ్లు కలిపి ఇందులో మనం పోసుకోవచ్చు. అంటే జనరల్గా తగ్గితే నింపడం తప్ప పూర్తిగా పోదు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ పైపులు లీక్ అయితేనో రేడియేటర్కి ఏదైనా కన్నం పడితే, అంటే రేడియేటర్ కన్నం పడుతుంటే రాయి తగిలి రేడియేటర్ కన్నం పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు టెక్నీషియన్స్ సర్వేచ్చు. జనరల్గా తగ్గడం ఏంటంటే 2-3 నెలలకు ఒకసారి కొంచెం తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడల్లా కొంచెం నీళ్ళు నింపుకోవటం లేదా కొంచెం కూలెంట్ కానీ నింపుకోవచ్చు. నెక్స్ట్ ఇది వైపర్ వాటర్. అంటే ముందు అద్దానికి ఉన్న వైపర్స్కి క్లీన్ చేయడం కోసం ఇలాంటి నిప్పల్స్ ఉంటాయి. వీటి ద్వారా మనం ఒకసారి క్లీనప్ నొక్కినప్పుడు ఇందులో ఉన్న నీళ్లు ఈ పక్కన మోటార్ ఉంటుంది దీని లోపల. ఈ మోటార్ ద్వారా వచ్చి ఈ ముందున్న వాటికి ఈ పైప్స్ ద్వారా వచ్చి వైపర్స్ ఆపరేట్ అవుతాయి. అండ్ ఈ పైప్ ద్వారా వచ్చి వైపర్ అవుతాయి. ఇందులో మనం మామూలు మన ఇళ్లలో వాడి తాగే నీళ్ళు అయినా పోసుకోవచ్చు. కొన్నిట్లో ఏమవుతుందంటే వైపర్ క్లీనింగ్ లిక్విడ్ అని సపరేట్గా దొరుకుతుంది. అందులో కొంచెం సబ్బు కలిసి ఉంటుంది. ఇలాంటిది పోస్తే మనకి క్లీన్ అవుతుంది. మీకు చెప్పిన లిక్విడ్స్ ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్, రేడియేటర్ కూలెంట్ అండ్ వైపర్ క్లీనింగ్ లిక్విడ్. మనకి ఒకవేళ ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గినట్టయితే ఎలా పోయాలో నేను మీకు ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. తగ్గినట్టయితే ఈ పైన క్యాప్ ఉంటుంది. ఆ హోల్లో మనం పోయడం కుదరదు. అంటే ఏదైతే లెవెల్ చూసామో ఆ హోల్లో పోయడం కుదరదు. రేడియేటర్ది క్యాప్ ఉంటుంది, అదే ఇంజిన్ ఆయిల్ క్యాప్. ఈ క్యాప్ రిమూవ్ చేసి ఇందులో మనం లెవెల్ తగ్గినప్పుడల్లా ఒక ½ లీటర్ కానీ లెవెల్కి తగ్గట్టుగా పోసుకుంటే నార్మల్ అయిపోతుంది.